నేను మీతో ఒక మాట మనవి చేస్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. వెంకటేశ్వర దర్శనము చాలా 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 గొప్పది. అది తక్కువ అని నేను చెప్పడానికి వీల్లేదు. ఎందుచేతనంటే వ్యాసుడే స్వయంగా చెప్పాడు ఒక మాట. ఇంత పాపం పెరుగుతోంది కదా, కేవలం ఆపదలు తీర్చడం ఒకటేనా, జీవుడికి అనుగ్రహం కూడా ఏమైనా ఉంటుందా? ఆపద ఎప్పుడంటే ఇక్కడ చేసిన పాపపుణ్యములు ఇక్కడ సుఖదుఖముల రూపములో వస్తే. కాలోహి బలవాన్ కర్త సరతం సుఖదుఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు దేవీ భాగవతంలో. చేసుకున్న పాపపుణ్యములు సుఖదుఖముల రూపములో వచ్చి బాధ పెట్టినా సుఖపెట్టినా అవి ఇక్కడ క్షయమైపోతాయి. ఈ శరీరాన్ని బాధ పెట్టడం సుఖపెట్టడం చేసి వదిలిపెడతాయి. జీవుడికి, లోపల ఉన్న జీవుడు ఎన్నాళ్ళు ఇందులో ఉంటాడు? ఇంకో 20 ఏళ్ళు ఉంటాడు, మహా అయితే 25 ఏళ్ళు ఉంటాడు. వదిలిపెట్టేస్తాడు కదా దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తరువాత దీనిలో ఉండగా ఏం చేశావురా అని అడుగుతాడు ఈశ్వరుడు. ఆయనకి తెలియదేమిటి? మన ఇంట్లో ఫోనే కదా, మనం ఎవరికి మాట్లాడితే మాత్రం వాళ్ళకి తెలిసి వచ్చిందని నువ్వు ఎస్టీడీలు ఐఎస్డీలు అన్నీ చేసేస్తే గుప్తంగా కంప్యూటర్ వేసుకుని అంత డబ్బు నేను ఇప్పుడు వాడానండి అంటే బిల్లు కూడా ఇన్ని గంటల ఇన్ని నిమిషాల ఇన్ని సెకండ్లు మీరు ఫలానా నెంబర్ వారితో మాట్లాడితే మీకు ఇచ్చాం మహాప్రభో అని బిల్లు ఇస్తున్నారా లేదా? మీరు పెట్టుకున్న వ్యవస్థలో మీ ఫోన్లో మీరు ఎవరితో ఎన్ని గంటల ఎన్ని నిమిషంలో ఎన్ని సెకండ్లు మాట్లాడారో పట్టుకోగలిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మీరే నిర్మించుకుంటే మీకు శరీరాన్ని ఇచ్చిన పరమేశ్వరుడు దానితో మీరు ఏం చేస్తున్నారో కనిపెట్టలేని అమాయకుడని మీరు ఎలా అనుకుంటారు? అందుకే చిత్రగుప్తుడు అయ్యాడు. చిత్రంగా ఇక్కడ కూర్చొని గుప్తంగా రాస్తుంటాడు ఖాతాలన్నీ. ఆయనకి తెలియదేమిటి? ఎందుకురా నీకు నరశరీరం? ఏం చేశావు ఇందులో పెడితే? నిన్ను ఎప్పుడైనా ఓ దేవాలయానికి వెళ్ళి తుడిచావురా చీపురు కట్టతో? ఒక్కనాడు తుడిచినది ఉందా? నేను మీరు సభాముఖంగా ఈ మాట చెప్పానని నేను అతిశయంతో గర్వంతో మాట్లాడుతున్నాను అనుకోవద్దు. నేను ఒకసారి కోయిల్ ఆళ్వార్ తిరువంజనోత్సవం అంటే వెంకటాచలంలో దేవాలయాన్ని తుడవచ్చు అనుకుని అప్పర్ స్వామి వారిలా మనం కూడా దేవాలయానికి సేవ చేద్దామని టికెట్ కొనుక్కున్నా. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నారు, నువ్వేం తుడవక్కర్లేదు, దర్శనం చేసుకెళ్ళిపోవడమే అన్నారు. ప్రసాదాలు ఇస్తారు, పట్టుకెళ్ళిపో అన్నారు. అయ్యయ్యో ఇదేమిట్రా, శాస్త్రమేమో నీ ఇల్లు తుడుచుకున్నట్టు నీ దేవాలయాన్ని తుడుచుకోవాలని చెప్తోంది అని కాకినాడలో చాలా పెద్ద గుడి, మా అయ్యప్ప గుడి, చాలా చాలా పెద్ద సంస్థానం, అక్కడ పెట్టాం ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. మనిషికి 20 రూపాయలు హుండీలో వేసుకుని దాంతోనే చీపురు కట్టలు బూజుల కర్రలు కొనుక్కుని మధ్యాహ్నం ఆ డబ్బుల్లోనే అన్నం పప్పు పులుసు పెడతాడు మా గోపాలకృష్ణ గారు. అందరం కలిసి దేవాలయాన్ని అంతటినీ తుడిచేసి కడిగేసి ముగ్గులు పెట్టేసి ఆవు పేడతో అలికేసి వెళ్ళిపోతారు. మరునాటి నుంచి శారదానవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కాయిక కైంకర్యం నువ్వు చెయ్యాలి శరీరంతో ఈశ్వరుడికి.